అర్థమైందా? అయితే అలాంటి మన కోసం మన యేసయ్య సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కోసం, మనం చేసినటువంటి తప్పులు పాపాలన్నిటి కోసం యేసయ్య ఏం చేశాడో తెలుసా? సిలువలో ఏం చేశాడు? మరణించాడు, సిలువలో రక్తం కార్చాడు. అయితే యేసయ్య సిలువలో కాచినటువంటి ఆ రక్తం దగ్గరికి మనం అందరం వచ్చి మెఫీబోషెత్ లాగా మనం కూడా యేసయ్య, ఈ లోకంలో నాకు అందరు ఉన్నారు, ఒకవేళ మీకు మమ్మీ డాడీ అందరూ ఉండొచ్చు, అయితే మనం ఏం లేని వారం, విలువ లేనటువంటి వారు కదా. అయితే అలాంటి మనం అందరమే యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య రక్తంలో మన పాపాలన్నీ, చూడండి పిల్లలు, మీ పాపాలన్నీ ఒప్పుకుంటే